శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సనాతన ధార్మికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు కారణాంశమైనటువంటి నవగ్రహాల్లో ప్రధానమైనటువంటి నవగ్రహాలన్నీ ప్రధానమే. ముఖ్యంగా మనకి శనీశ్వరుడు యొక్క విశేషమైనటువంటి బాధలు అందరికీ ఎక్కువ కాలం ఉంటాయి. ఆయన మందగమనుడు, శనైః చరతు. మెల్లగా నడిచేటువంటి వాడు. కాబట్టి ఆయన ఒక రాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉండిపోతాడు కాబట్టి ఏలినాటి శని అనే పేరుతో అటు అంటే మొత్తం 3 రాశులకి ఆయన అటు ఇటుగా కలిపి 7.5 సంవత్సరాలు తనున్న రాశి నుంచి ముందు రాశి, వెనక రాశికి ఫలితాలిస్తాడు. అందుచేతన ఏలినాటి శని సార్థ సప్త 7.5 సంవత్సరాల పాటు శనిపీడ బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎందరో ఉంటారు. అందరికీ ఇంచుమించుగా ఒకలాగే ఫలితాలుంటాయి. వాడు ఏ పూర్వజన్మ సుకృతమో చేసుకోవడమో, లేపోతే ఇహ జన్మయందు చేసినటువంటి పుణ్యకార్య విశేషము వలన ఏదైనా కాస్త ఉపశమనం ఉండొచ్చేమో గాని, అందరికీ సరిసమానంగా ఆయన సమవర్తి. యముడు యొక్క అన్నగారు. యముడు ధర్మపరాయణుడు. అలాగే ఈయన కూడా ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తి. సూర్యపుత్రుడు. సూర్య ఛాయ అంటే సూర్యుడికి ఛాయకి పుట్టినటువంటి కుమారుల్లో పెద్దవాడు శనీశ్వరుడు. ఆయన యొక్క తమ్ముడే యముడు. ఆయన మన శరీరం విడిచిపెట్టిన తర్వాత మన యొక్క ఈ జన్మలో చేసినటువంటి పాపకృత్యములకి శిక్ష అక్కడ వేస్తాడు పరలోకంలో. శనీశ్వరుడు ఇహలోకంలోనే మనం పూర్వజన్మ పాపాన్ని అనుసరించి, కర్మల్ని అనుసరించి, ఇప్పుడు చేస్తున్నటువంటి క్రతువుల ద్వారా కూడా మనకి ఫలితాలిచ్చేటువంటి దేవత అని చెప్పొచ్చు. శనీశ్వరుడు అనాలి. ఆయన్ని ఆ, ఏకవచన బోధనం చేయకూడదు. ఏకవచనంతో సంబోధనం చేయకూడదు. ఎందుకంటే అందరూ వాడు శనిగాడురా, వాడు వాడిని నోరెత్తితే శని అంటూ ఉంటారు. చాలా తప్పు. ఆయన్ని మనం నిందించకూడదు. ఎందుకు అంటే అలా నిందిస్తే ఇంకా పాపం పెరుగుతూ ఉంటుంది. దేవతా నింద. ఆయన దేవత ఈశ్వరాంశ సంభూతుడై సాక్షాత్తు సూర్యపుత్రుడు. కాబట్టి ఆయన అలా మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. మరి భయపడచ్చా? భయము కూడా పడకూడదు. ప్రేమ ఉండాలి. దేవతల మీద ప్రేమ ఉండాలి. గొప్ప గొప్ప ఋషులు అందులో భాగంగానే చెప్పొచ్చా నేను. ఋషులు అంతటి వారే శనీశ్వరుడిని స్తుతి చేస్తారు. శనీశ్వరుడు చేయవలసినటువంటి కర్మని ఆయన ఇచ్చాడు అని తెలుసుకోక ఆయన మీద కోపంతో పిప్పలాద మహర్షి ఈ మొత్తం భూప్రపంచానికి అలాగే భువనాదులకి స్వర్గాల్ని కంపింపజేసింది ఆయన కోపం శనీశ్వరుడి మీద. కాబట్టి అటువంటి కోపాన్ని కూడా ఉపసంహరించుకొని శనీశ్వరుడిని స్తుతించారు మహర్షి పిప్పలాదుడు. ఆ స్తోత్రమే పిప్పలాదకృత శని స్తోత్రం. కాబట్టి అటువంటి శనీశ్వరు వారి యొక్క విశేషమైనటువంటి స్తోత్రము చేయడం ద్వారా ఎందరో అనుభవిస్తున్నటువంటి శని బాధల నుండి ఉపశమనం పొందుతారు. ఎందుకు ఈ మాట చెప్పొచ్చానంటే చాలా మంది గ్రహవశాత్తు ముఖ్యంగా శని 19 సంవత్సరాలు ఉంటుంది మనకు జాతకంలో. అది కాదు అన్నట్టుగా, అది సరిపోదు అన్నట్టుగా మరలా మరలా వస్తూనే ఉంటారు. 7.5 సంవత్సరాలు ఉంటారు. ప్రతి జీవితంలో ప్రతి మనిషికి కూడా ఏలినాటి శని బాధ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ బాధ నుండి మనం ఎలా తప్పించుకోవాలి, ఆయన అనుగ్రహం ఎలా పొందాలి అని తెలుసుకోవాలి తప్పితే మనల్ని మనం ఏహ్యభాగం చూసుకోకూడదు, నిందించుకోకూడదు. కర్మ వశము వలన కొన్ని
మనకి దుఃఖాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ దుఃఖాల్ని ఆ దుఃఖాల నుండి విముక్తి పొందడానికి ఏదైనా తరణోపాయం ఉంటే ఆలోచించాలి గాని దుఃఖించరాదు అని గమనించాలి. అందులో భాగంగా ఈ పిప్పలాదుడు చేసినటువంటి విశేషమైనటువంటి పీడాహర స్తోత్రం అనేటువంటి స్తోత్రం ఉంది. పిప్పలాద కృతమది. ఆయన ఎంతో భక్తితో శనీశ్వరుణ్ణి స్తుతించిన స్తోత్రం. భక్తికి ముందు వైరం వచ్చినా ఆ వైరము పోగొట్టుకొని బ్రహ్మ సంధానం చేసి ఆయన శనీశ్వరుడు, శని భగవానుడు ఈశ్వరుడైన ఆయన మీద కోపంతో ఉంటే ఈ యొక్క లోకాలన్నీ కూడా కదిలిపోతున్నాయి, క్షామంతో ఉంటాయి. కాబట్టి కోపం వలదు నాన్న చెప్పి పిప్పలాదుని సమర్థించి సంధానపరిచాడు బ్రహ్మ వచ్చి. ఎందుకు అంటే ఆయన చిన్నతనంలోనే శనీశ్వరుడు యొక్క బాధ చేతనే తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడన్న విషయం తెలుసుకున్నాడట. అందుకని కోపం పెంచేసుకున్నాడు. తపస్సు చేశాడు. భస్మం చేసేటువంటి శక్తిని, వరాల్ని పొందాడు. ఎవరినైనా భస్మం చేసే వరం ఇచ్చాడు ఈశ్వరుడు. కాబట్టి శనీశ్వరుడి మీదే ప్రయోగం చేస్తాడు. ఇంకో విషయం అంటే చెప్పమంటారా? శనీశ్వరుడు కాలవర్ణం కృష్ణ అని పేరు ఆయనకి కూడా ఉంది. దృక్కులకి కోపంతో చూసినటువంటి ఆ దృక్కుల ద్వారా వచ్చినటువంటి మంటలకి శనీశ్వరుడు శరీరము ఛాయ అనేటువంటిది ఇంకా నలుపు ఎక్కిపోయిందట. అంతేకాదు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో యుద్ధంలో శనీశ్వరుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు తన బ్రహ్మదండంతో కాలు మీద నొక్కుతాడు కాబట్టి ఆయన కాలు కొంచెం బాధింపబడింది. అందుకని ఆయన మందగమనుడు శనీహి చరతి అయ్యాడని చెప్పి కూడా ఒక గాథ. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక విషయం మాత్రం ఏంటంటే భ- అంత శనీశ్వరుడు కూడా ఇంత చేసినటువంటి పిప్పలాదుడిని కూడా తన చేసినటువంటి ఒక స్తోత్రం ద్వారా ఆయన సంతుష్టి పడ్డాడు. ఈ స్తోత్రం ప్రజలు ఎవరు పఠించినా నువ్వు వారిని బాధించకు అని చెప్పి కూడా కోరుకున్నాడు పిప్పలాదుడు. అంతేకాదు నా యొక్క బాధ ఏ పిల్లాడికి కూడా రాకూడదు ఈ భూలోకంలో అని చెప్పి అనుకుని ప్రపంచంలో ఏ పిల్లాడు 5 ఏళ్ళు వయస్సు వరకు కూడా శని బాధ అనేటువంటిది పొందకూడదు అని ఒక వరాన్ని కోరుకుంటాడు బ్రహ్మ అడగ్గా. ప్రభు నువ్వు యుద్ధం ఆపియాలంటే ఏం చేయాలి అని అడిగితే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఏ బాధలు శని బాధలు ఉండవు. అందుకనే గొప్ప గొప్ప వాళ్ళు పిల్లలు పుట్టిన వెంటనే కూడా జాతకాలు చూడరు. వారికి ఒక వయస్సు వచ్చే వరకు కూడా చూడకూడదు. కొంత గుప్తంగా ఉంచుతారు. కొంత వయస్సు వచ్చిన తర్వాత అప్పుడు చూస్తారు. ఎందుకంటే ఆ శని దృక్కులు కూడా చూడకూడదని ధర్మమే చెప్పింది. కాబట్టి శనీశ్వరుడు ఈ విధంగా బాధలు పెట్టకూడదని ఒక కోరిక అయితే, మరొకటి ఏమిటి అంటే తను పెరిగింది ఆ రావి వృక్షం దగ్గర. ఆ రావి వృక్షం నాకు ఎన్నాళ్ళు ఆశ్రయాన్ని ఇచ్చింది. ఆ రావి వృక్షం మేలు మర్చిపోకూడదు కాబట్టి ఆ రావి వృక్షాన్ని ఎవరైతే పూజిస్తారో వారికి కూడా శని పీడ అనేటువంటిది తొలగాలి అని కోరుకుంటారు. కాబట్టి ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయంలో శనివారం నాడు ఈ శని స్తోత్రం పఠిస్తూ రావి వృక్షానికి ప్రదక్షిణం చేసి దాన్ని స్పృశించినంత మాత్రం చేతన శని బాధల నుండి కూడా ఉపశమనం పొందుతారు. ఇది తత్వం. ఇది పిప్పలాదుడి యొక్క కోరిక. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి పిప్పలాదుడు చేసినటువంటి స్తోత్రం మన ఛానల్లో మనం రికార్డ్ చేసి మెల్లగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆ నామాలు దశనామాని 10 నామాలను కూడా స్థుతిస్తాడు పిప్పలాదుడు. ఆ స్తోత్రాన్ని పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా అది నేర్చుకొని శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొంది విశేషమైనటువంటి ధర్మ దేవత ఆయన. ఆయన ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మనకి డిసిప్లిన్ నేర్పుతాడు, కష్టాన్ని ఇస్తాడు, కష్టంలోంచి శిక్షణ ఇస్తాడు, శిక్షణ పెట్టుకునే శక్తిని ఇస్తాడు. సామాన్యుడు కాదు, ఆయన ఈశ్వరాంశ. కాబట్టి అండి అందరూ విప్పలాద కృత శని స్తోత్రాన్ని పఠనం చెయ్యాలి, వినాలి. మీ ఇంట్లో ఆడియోలో పెట్టుకోండి.
చక్కగా వినండి. అందరికీ తెలియచెప్పండి. ఆ యొక్క విశేష అనుగ్రహం కలగాలని కోరుతూ శుభం మంగళాని భవంతు.